సార్ మీకు పోస్ట్ ఇచ్చాను సార్, రికార్డింగ్ పెట్టేసాను. ఓకే. మాస్టర్స్ ముందుగా ఒకసారి మనం వెంటనే మెడిటేషన్ చెప్పండి. ముందుగా కొద్దిగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ప్రాసెస్ గురించి. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. మొట్టమొదటి ధ్యానం ఏమో మనం నేను అనుకున్నాం కదా, మనలో మన కుటుంబ సభ్యులకు కూడా ధ్యాన ప్రక్రియకి ఆ ఎనర్జీస్ అందడం కోసం అలా చేయాలి. ఇప్పుడు మనకు ఆ ఎనర్జీస్ వచ్చాయి కాబట్టి మనం అలాగా వాళ్ళ మీద కూడా లైట్ ఇన్వైట్ చేయొచ్చు అనమాట. సో అది చేసుకొని తర్వాత కొద్దిగా సబ్జెక్ట్ చెప్పుకున్నది లాస్ట్లో మళ్ళీ మనం అద్భుతమైంది కాంతి ధ్యానమే చేద్దాము. హైయెస్ట్ టెక్నాలజీ ద్వారా ఇచ్చింది అది. ఆల్రెడీ క్రాక్ ద బిలీఫ్ ఛానల్స్ అంతా కూడా అవుతున్నాయి ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్గా. అది మనం కూడా చేసుకుంటాం. ఎందుకంటే అది దానివల్ల మనం తొందరగా హయ్యర్ లెవెల్ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి తొందరగా ఎసెన్షన్ అవుతాం అనమాట. సో అది కూడా మనం చేసుకుంటున్నాం. మీరు తర్వాత కూడా చేసుకోవాలంటే వీడియోస్ కూడా ఉంటాయి, మీరు చేసుకోవచ్చు. ఓకే, ప్రస్తుతం అయితే మీరు ముందుగా మనం దీని గురించి చెప్తాం. ఏదైతే ఇంట్లో కానీ మీకు చుట్టుపక్కల వాళ్ళకి ధ్యానం ఎన్నిసార్లు చెప్పినా వింటాం లేదు, వాళ్ళకు కూడా మారితే బాగుండు అనుకుంటున్నారు కదా. మొదటిగా వాళ్ళు ఏంటంటే ధ్యానంలో కూర్చొని వాళ్ళని ఆహ్వానించుకోండి, వాళ్ళు ఇన్వైట్ చేసుకోండి. వాళ్ళ సోల్స్ని ఇన్వైట్ చేసుకున్నాక వాళ్ళని విజన్ ఎలా చూడాలంటే వాళ్ళ తల మీద ఈ భుజాల దగ్గర నుంచి ఇదంతా యాక్చువల్గా అయితే ఆరా నల్లగా కనిపిస్తుంది అనమాట. అంటే అడ్డుగా ఉన్న గోడ అది. అవేంటంటే మనకు కూడా ఉండేవి ఇంతకుముందు, ఇప్పుడు మనం ఇది వచ్చాక అది తగ్గిందనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి, ఆ కొన్నిటిని తీయడానికి ఇప్పుడు హైయెస్ట్ టెక్నాలజీతో లైట్ మెడిటేషన్స్ ఇచ్చేసారు. ఇప్పుడు భూమి మీదకి వచ్చిన మాస్టర్స్ కూడా ఉన్నారు. అవన్నీ మనం నెక్స్ట్ ఇప్పుడు ఈ ధ్యానం అయ్యాక కొద్దిసేపు అవి చెప్పుకొని మళ్ళీ లాస్ట్లో ఆ టెక్నాలజీ ఆ లైట్ ఎనర్జీని తీసుకొని మనం ఎలా ధ్యానం, అదొక 10 నిమిషాలు ధ్యానం, ఇది ఒక 5 to 6 minutes మెడిటేషన్, ఇది ఒక 15 minutes మెడిటేషన్, మిగిలింది మనం క్లాస్ చెప్పుకుందాం. ఓకే, చక్కగా ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారా? ఇంకా జాయిన్ అవుతున్నారు. ఇంకా ఈ కాంతిని ఇది ఉంది కదా, ఈ బ్లాక్ ఎనర్జీని మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చొని ఆ కాంతి స్తంభాన్ని ఇన్వైట్ చేసి ఆ కాంతి కరిగిపోయినట్టు చూడాలి. ఇక్కడ ఒక చాలా జాగ్రత్త, అది ఒక్కటే. ఏది ఇప్పుడు బెలూన్కి ఏదైనా పిన్ గుచ్చుకున్నట్టు కాకుండా ఏదైనా ఒక నీరు పోసామనుకో, గ్లాసులో ఉప్పు ఏదో ఉండి దాంట్లో అలా కరిగిపోద్ది కదా, అలా బ్లాక్ అంతా కరిగిపోయినట్టుగా చూడాలన్నమాట. చూసి వాళ్ళ నిండా ఆ కాంతి అంతా కూడా వాళ్ళ చుట్టూ కూడా వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళ చుట్టూ కూడా కాంతి ఉన్నట్టుగా చూడాలి. ఇది ఒక్కటే చేస్తే చాలు. మిగిలింది మాస్టర్స్, ఇప్పుడున్న భూమి మీద ఉన్న ఎనర్జీస్కి మాస్టర్స్ ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారనమాట. ఎవరెవరు కనెక్ట్ అవుతున్నా వాళ్ళ టెక్నాలజీ అంతా అలా ఉంది, అడ్వాన్స్డ్ టెక్నాలజీ కాబట్టి వాళ్ళది ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా కూడా టక్మని కనెక్ట్ అవ్వగలరు అనమాట. సో అందుకు మనం ఏంటంటే జస్ట్ ఇప్పుడు మీ టీంలో కానీ లేదా మీ ఫ్యామిలీలో ఇంకా ఎవరైనా అందరిని హ్యాపీగా ఇన్వైట్ చేసుకొని కూర్చోబెట్టుకోవచ్చు. ఓకే, ఒక 6 to 10 minutes మెడిటేషన్ ఉంటుంది, చక్కగా నిదానంగా చేసుకుందాం. ఓకే, అంటే ఇంకొద్ది టైం తీసుకుని యాక్చువల్గా అయితే బాగా అలవాటు ఉన్న వాళ్ళ విజన్ తీసుకోవడం అలవాటు ఉన్నవారైతే తొందరగా వస్తుంది. కాబట్టి లేట్ అయ్యి కొంతమంది కొత్త ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి కొద్ది టైం తీసుకో, 15 minutes దాకా తీసుకుందాం. ఓకే, హ్యాపీగా కళ్ళు మూసుకొని చక్కగా కూర్చోండి, కళ్ళద్దరు తీసేసేయండి. ముందుగా కొన్ని వాటర్ తాగి, కొద్ది వాటర్ తాగేసి ఎప్పుడు కూడా ధ్యానంలో ఇప్పుడు, ఎందుకంటే హై లెవెల్ ఎనర్జీస్ వచ్చేవన్నీ కూడా మామూలు ఏ ధ్యానం చేసినా హై లెవెల్, అందుకు వేడి పడుతుంది బాడీలో, కొన్ని నీళ్ళు తాగాలి. కూర్చునే ముందు అన్ని దగ్గర పెట్టుకోవాలి, అందుకునేలాగా అనమాట.
హ్యాపీగా స్థిరంగా స్థిర సుఖాసనంలో కూర్చోండి. హ్యాపీగా ప్రశాంతంగా వెంటనే ధ్యానంలోకి వెళ్ళక్కర్లే. ముందు శ్వాసలు గమనించుకోండి. నేను చెప్పాను కదా, ఫుల్ బ్రెత్, లాంగ్ బ్రెత్ పొట్ట నిండా తీసుకోండి, నిదానంగా తీసుకోండి. చక్కగా పొట్ట నిండా తీసుకొని గమనిస్తూ ఇక్కడ దాకా వెళ్తుంది గమనించడం ప్రయత్నం చేయండి. మళ్ళీ నిదానంగా వదులుతూ ఉండండి. ఒక 3 సార్లు. చక్కగా మీ మనసు కూడా చెప్పుకోండి. చక్కగా బయట ప్రయాణం కాదు, మా అంతర్ ప్రయాణం చేస్తున్నాము, నాతో సహకరించు. ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటూ, అలాగే మహోత్తర బాబాజీ గారికి కూడా నమస్కారం చేసుకుంటూ, మన సహా ఆత్మస్వరూపులు అందరినీ కూడా మనం ఆహ్వానించుకుంటున్నాం. మీరు ఎవరిని కావాలో వాళ్ళు ఆహ్వానించుకుంటారు. మీ చుట్టూ కూడా వాళ్ళ కూర్చోబెట్టుకొని వారందరూ కూర్చున్నట్టుగా ఒక విజన్ తీసుకోండి. విడివిడిగా పిలుస్తారో గ్రూపుగా మీ ఇష్టం. చక్కగా ఇన్వైట్ చేసుకోండి మాస్టర్ వాళ్ళని, మన సహా ఆత్మసభ్యులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, నైబర్స్ ఎవరైనా సరే. ఓకే, వాళ్ళ భుజాల దగ్గర నుంచి తలపై దాకా బ్లాక్ కలర్గా ఒక ఊహ చేసుకోండి. చూడగలిగిన చూడవచ్చు, లేదంటే ఊహించు. మీకు కాదు, మీకు ఫుల్ లైట్లో ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ముందుగా మీ పైకి సెంట్రల్ సన్ నుంచి నా పైకి అద్భుతమైన తెల్లటి కాంతి స్తంభాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. తెల్లటి కాంతి స్తంభాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. ఈ కాంతి స్తంభం నాలోనికి కాంతిని పంపి నా చుట్టూ కూడా ఈ కాంతిని ప్రసరింపజేస్తుంది. చూడండి, అలాగా తెల్లటి కాంతి స్తంభము మన బ్రహ్మరంధ్రం గుండా అలాగా భూమధ్యం దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి పైకి వచ్చి మన చుట్టూ కూడా కాంతితో నిండిపోయినట్టుగా చూసుకోండి. ముందు మనసులో నేను ఒక దివ్యమైన ఆత్మని, శక్తివంతమైన ఆత్మని. ఇప్పుడు ఏదైతే కాంతి మీరు ఊహించుకున్నారో అది ఎదుటి వారి మీద కూడా అలాగా కాంతి వచ్చి ఆ నల్లటి ప్రదేశాన్ని అంతా కూడా కరిగించేస్తున్నట్టుగా చూడండి. ఆ కాంతి ఎలా ఎలా వస్తుందో ఆ బ్లాక్ అంతా కూడా కరిగిపోతుంది అనమాట. కరిగి అది కూడా కాంతిగా మారిపోతుంది. కాంతిలో ఇది కరిగిపోతుంది. ఎవరినైతే ఇన్వైట్ చేస్తున్నారో వారందరి మీద ఈ కాంతి విడివిడిగా కాంతి స్తంభం లాగా అద్భుతమైన కాంతి వారి తలపై, అంటే అక్కడ ఉన్న నల్లటి ప్రదేశాన్ని అంతటిని కూడా శుభ్రంగా క్లీన్ చేస్తూ వారి ముఖం ఇప్పుడు మీకు చాలా క్లియర్ గా కనిపిస్తున్నట్టుగా చూడండి. ఇంతకుముందు ఆ నలుపులో ఎవరు కనిపించలేదు. ఇప్పుడు కాంతి అంతా కాంతి పూర్తిగా కాంతివంతంగా తయారవుతూ వారు కూడా ఆ కాంతిలో వారి చుట్టూ కూడా కాంతి ప్రసరిస్తున్నట్టుగా చక్కటి ప్రదేశం, ఆ ప్రదేశం అంతా మీరు చూసుకోండి. చక్కగా మీరు కాంతితో నిండి ఉన్నారు, వారు కూడా కాంతితో నిండి అద్భుతమైన శక్తి క్షేత్రంగా మారింది. కొద్దిసేపు అదే దృష్టిలో ఉండండి. తర్వాత ఇదంతా కలిపి ఒక గ్రిడ్ అవుతుంది, అది చెప్తాం.
చక్కగా విజువలైజ్ చేసుకోండి. Just invite white light beam onto your head. Let the light pass through you up to the earth core. Again, it is coming back through our spinal sushumna. And reaching to the main source. Let the light spread around me. Same light beam I'm inviting. వాళ్ళ పేర్లు ఉంటే చెప్పుకోండి. చక్కటి కాంతి పూర్తిగా ఆ ప్రదేశం అంతా కూడా కాంతి నిండినట్టుగా చక్కటి చిత్రాన్ని చూడండి. Just visualize all that area is filled with a white light. Whole area has become the greatest light grid. ఈ కాంతి అంతా కూడా ఒక్కటిగా మారి ఆ ప్రదేశం అంతా కూడా ఒక శక్తి క్షేత్రం లాగా అందరూ కూడా ఆ తెల్లటి కాంతిలో నుండి ప్రతి ఒక్కరి తలపై కూడా ఆ కాంతి స్తంభాలు కనెక్ట్ అయి ఉన్నట్టుగా చూడండి. ఇంకా ఎవరైనా గుర్తొచ్చినా ఇన్వైట్ చేసుకొని వారికి కూడా ఇదే ప్రాసెస్లో చక్కగా కూర్చోబెట్టేసేయండి. ప్రతి ఒక్కరు కూడా ఎంతో తేజస్సుతో కాంతితో మెరిసిపోతున్నట్టుగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరి హార్ట్ దగ్గర తెల్లటి కాంతి బాల్ లాగా మెరుస్తున్నట్టుగా చూడండి. ప్రతి ఒక్కరి హృదయం కూడా కాంతితో నుండి అర్థమైన ప్రేమ దైవిక లక్షణాలతో నిండిపోయి దేదీప్యమైన ఒక లైట్ బాల్ లాగా హార్ట్ దగ్గర కనిపిస్తుంది. అద్భుతమైన ఎనర్జీస్ తో నిండి ఉన్నాం మనం. చక్కటి ప్రాసెస్ జరుగుతూ ఉంది. మాస్టర్స్ ఎవరు వచ్చినా సరే అసెన్షన్ మాస్టర్స్ లైట్ ఎనర్జీని పాస్ చేస్తూ ఉంటారు. ఈ కాంతి శక్తిలో సరికాని నమ్మకాలు, మూఢనమ్మకాలు, చిన్ననాటి నుంచి మనలో పెరిగిపోయిన భావాలు, ఈ ద్వంద్వత్వానికి సంబంధించిన అన్ని రకాల భావాలు పూర్తిగా కడిగి వేయబడతాయి. సరికొత్త యుగంలోకి, స్వర్ణ యుగంలోకి అడుగు పెట్టడానికి అందరం సిద్ధమవుతున్నాం. ఇందులో భాగంగా మాస్టర్స్ మనకి ఇచ్చిన ఈ అద్భుతమైన కాంతి ధ్యానానికి కృతజ్ఞతలు.
మాస్టర్స్ కూడా కృతజ్ఞతలు. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి కృతజ్ఞతలు. మహోదర్ బాబాజీ గారికి కృతజ్ఞతలు. లాస్ట్ 2 minutes. లాస్ట్ 2 minutes. ఎంతో అద్భుతమైన కాంతి ధ్యానాన్ని చేసాం మనం ఈరోజు. విశ్వంలో ఏవైతే ఎనర్జీస్ రిలీజ్ అవుతున్నాయో వాటితో అనుసంధానం అవుతూ చేశాము. ఈ 2 నెలలు మనము ఇదే విధంగా చక్కగా చేసుకోవాలి. ఆఖరి 1 నిమిషం, లాస్ట్ 1 minute. గమనించండి, అలల శక్తి కూడా చాలా సులభం, చాలా డీప్ గా తీసుకెళ్తుంది. నిదానంగా మామూలు స్థితికి రావడానికి ప్రయత్నం చేయండి. బయట శబ్దాలు గమనించండి. మీ శరీరాన్ని గమనించండి. మూడు సార్లు శ్వాసను మళ్ళీ ముందు చేసినట్టుగానే 3 సార్లు శ్వాస తీసుకొని నిదానంగా వదిలేసేయండి. మామూలు స్థితికి వస్తూ శ్వాసను తీసుకొని వదిలేసేయండి. 30 seconds. Twenty seconds. 10 seconds. 5 seconds. 4, 3, 2, 1. నిదానంగా 2 చేతులు కూడా కళ్ళ మీద పెట్టుకోండి. 2 చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. చక్కగా 2 చేతులు చూస్తూ తీసేసి 2 చేతులు చూసుకుంటూ ఒకసారి అలా ప్రేమగా మాస్టర్స్ కి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎలా ఉంది షార్ట్ మెడిటేషన్? బాగుందా? డీపర్ వెళ్ళారా? చక్కగా మేడం ఎవరు పేరు? లక్ష్మీదేవి గారు చాలా చక్కగా చేశారు, చాలా చక్కగా. లక్ష్మి చాలా మంది ఉన్నారు. 1, 2, 3, 4 మంది లక్ష్మీదేవులు వచ్చేస్తారు ఒకసారి. ఈరోజు జరిగింది ప్రాసెస్. ఎందుకంటే ఈరోజు మనం చెప్పుకోబోతున్నది కూడా అసలు హాస్టల్ మాస్టర్స్ అసలు ఏం జరుగుతుంది తెలియాలిగా మనకి. ఈ స్వర్ణయుగ స్థాపనలో ఏం జరుగుతుంది తెలుసా ఎవరికైనా? వాయిస్ కావాలా? ఒక్క నిమిషం అన్మిట్ చేస్తాను. నా దగ్గర కంట్రోల్ లేదు. నా దగ్గర కంట్రోల్ లేదు అందులో. ఎవరు కంట్రోల్ చేస్తున్నా? మేడం అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేసి ఉంచండి. మాట్లాడాలంటే వాళ్ళు ఎవరికి వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట అందరు ఒకేసారి ఆన్ చేసుకోకుండా. ఇచ్చారా లేదు? పార్టిసిపేట్ నేను ప్రేమలో తెగారు కదా, చూద్దాం, అది ట్రై చేద్దాం.
అమ్మ ఒకసారి ఆండ్రాయిడ్ చేయి, నాకు తెలుస్తుంది ఇక్కడ. ఆండ్రాయిడ్ చేయమ్మా ప్రేమలత గారు, ఆండ్రాయిడ్ చేయండి. ఇక్కడ ఆప్షన్ వస్తుంది చూడు, అది కాదు సింబల్. వచ్చింది కదా, ఒక్క నిమిషం. ఓకే చూడమ్మా, అన్మ్యూట్ చేసుకోమ్మా. ఓకే, చెప్పమ్మా. నమస్తే సార్. అమ్మ అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ధ్యానం, అసలు అంత డీప్ ఎప్పుడు పోలేదు అన్నట్టుగా ఉంది సార్. అసలు ఒక 10 మినిట్సే కానీ ఎంతసేపు అయిందో తెలియలేదు. ఆ టైం కూడా చాలా ఎనర్జీస్, అసలు ఫుల్ అంటే ఫుల్ ఎనర్జీస్. చాలా అద్భుతంగా ఉంది సార్. చేయవలసింది ఈ కాంతి ధ్యానం చేస్తే హైయెస్ట్ ఎనర్జీస్ వచ్చేసి షార్ట్ టైం, ఎప్పుడు వీలైతే అప్పుడు పావు గంట కూర్చున్న చాలన్నమాట. చక్కగా మారిపోతుంది, వేగం పెరిగిపోయింది. మార్పు అలాగే నాలెడ్జ్ కూడా అలాగే వస్తుంది. నాలెడ్జ్ కూడా ఇంజెక్ట్ చేయబడుతుంది అంత పవర్ఫుల్ గా. మనం రెడీగా ఉండాలి, మనం తీసుకోవడానికి రెడీ ఉండాలి అంతే. ఓకే, ఈరోజు మళ్ళీ ఎండింగ్ లో కూడా హైయెస్ట్ నాలెడ్జ్ తీసుకునేదే తీసుకుందాం. అసెండెడ్ మాస్టర్స్ ఇచ్చారనమాట. అది అసెండెడ్ మాస్టర్స్ ఆ టెక్నాలజీని భూమి మీదకి ఇచ్చారు. అంటే ఒక్కొక్క టీం ఒక్కొక్కటి వర్క్ చేస్తుంది, అది చెప్పుకుందాం ఇప్పుడు. అసలు ఈ మాస్టర్స్ ఇంత ముందు అంటే బ్లాక్ ఫోర్సెస్, డార్క్ ఫోర్సెస్ అంటారు, అంటే లేదా మన వ్యతిరేక శక్తులు ఏమున్నాయో అవి ఎన్నో వేల సంవత్సరాలుగా భూమిని కబ్జా చేసి పెట్టారు. అంటే ఆక్యుపై చేసుకున్నారు, వాళ్ళ నెట్వర్క్ పెంచుకున్నారు. సృష్టిలో చీకటి వెలుగు రెండు కూడా సృష్టించబడ్డాయి. చీకటి ఆ బిందువులో కూడా ఎనర్జీ ఉంది కదా. వాళ్ళు ఏం చేశారంటే ఆ నెట్వర్క్ పెంచుకోవడానికి వాళ్ళు ట్రై చేశారు. ఇక్కడ కాంతి శక్తులు, కాంతి అనమాట. అయితే ఈ టెక్నాలజీ ఏదైతే ఈ బ్లాక్ సైడ్ ఉన్నారో వారు ప్రతి నిమిషం కూడా ఇక్కడ ఒకటి ఆక్యుపై చేసి మొత్తం వాళ్ళ స్ట్రెంగ్త్ పెంచాలని చూస్తూ దాంట్లో భాగంగా ఇది ఎక్కువ దూరం ఉంది. ఈ సూర్యమండలం అనేది ఎక్కువ దూరం ఉందన్నమాట వారు ఉన్న దగ్గర. అంటే 5th డైమెన్షన్ నుంచి 3rd డైమెన్షన్ లెవెల్కి ఎవరు వస్తారులే, ఎవరు చూసుకుంటారులే అన్న టైంలో వీళ్ళు ఆక్యుపై చేయగలిగారు. ఆ టైంలోనే అవతార పురుషులు వచ్చి కొన్ని యుగాల్లో వాళ్ళు మార్పులు చేసి చూసుకుంటే మీరు ఇలా చేస్తే మీరు మళ్ళీ మా దగ్గరికి రాగలరు అని వాళ్ళు నాటక చూపించెళ్ళారు, మార్గం చూపించెళ్ళారు. ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్గా మార్చడానికి లేదు. సో ఎందుకంటే వీళ్ళు కూడా నెట్వర్క్ చేసి వాళ్ళు కూడా రక్షణ చేసి పెట్టుకుంటారు కదా. నేను ఒక ఇల్లు కట్టుకున్నా, నేనేం చేస్తాను, కాంపౌండ్ వాళ్ళు కట్టేసి దానికి రక్షణగా ఉంచుకుంటాను కదా. అలాగే వాళ్ళు కూడా ఆ బ్లాక్ ఫోర్సెస్ కూడా రక్షణగా ఉంచారు. ఏంటి ఈ భూమికి మీరు ఎవరైనా ఇలాగ వచ్చారంటే వీళ్ళందరినీ మొత్తం భూమి లేకుండా చేసేస్తాం అన్న టైప్లో వాళ్ళు కూడా అంత పవర్ఫుల్. చూసా ఇంక మనం పురాణాలు చూసాం, రాక్షసులు కూడా ఎంతో పవర్ఫుల్గా ఉండేవారు కదా. దేవతలందరూ ఓడించినప్పుడు ఇంకా ఒక ప్రత్యేక అవతారం వచ్చి అప్పుడు ఓడించేవారు కదా. అంత శక్తివంతంగా ఉంటారు వారు, అంత కఠినంగా చేసేవారు చాలా తపస్సులది కదా. అయితే ఇప్పుడు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఏమైందంటే వాళ్ళకి ఇప్పుడు ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా ఇది కాదు, ఈ భూమండలం అంతా ఇంకా సర్వనాశనం అయిపోతే కష్టం. ఇది ఎందుకంటే భౌతికంగా ఎక్స్పీరియన్స్ తీసుకోగలిగిన భూమి ఇది ఒకటే, దీన్ని రక్షించుకోవాలి అని డిసైడ్ అయ్యారు అనమాట. అవి దాన్ని రావాలి ఎలా అంటే కొన్ని వీళ్ళకి ఏంటంటే మనకంటే చంద్రమండలం వెళ్ళడానికే ఒక 2 రోజులు పట్టేస్తుంది కదా. కానీ ఇక్కడ వీళ్ళ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే వామ్ హోల్స్ అని ఉంటాయి. వామ్ హోల్స్ అంటే ఒక టైం పీరియడ్ ఉండదు దానికి, దాంట్లో ప్రయాణించే టైంతో సంబంధం లేదు. అది అంటే ఇక్కడ సోలార్ ఫ్యామిలీ అంటే మన భువన బాండాలు ఎన్నో 14 భువన బాండాలు అని చెప్తుంటారు కదా, ఎన్నో లోకాలు ఉన్నాయి కదా. దీని నుంచి దానికి వెళ్ళాలంటే టైం చాలా తేడా ఉంటుంది. మీరు కృష్ణుడి మన అది కథలు చదివినప్పుడు ఆయన సత్యవతి ఎవరు మన జాంబవతి కూడా కాదు, రుక్మిణీదేవి వాళ్ళ కూతుర్ని తీసుకొని వచ్చినప్పుడు ఆయన పెద్దగా హైట్ ఎక్కువ ఉంటాడు, అప్పటికి వీళ్ళందరూ కూడా షార్ట్గా ఉంటారు. ఇదేంటి వీళ్ళంతా ఇలా ఉన్నారంటే నువ్వు వెళ్ళిన కాలం అంత జరిగిపోయింది, నువ్వు వెళ్ళి ఆ లోకాలన్నీ తిరిగి వచ్చేసరికి అంటారు. సో అది ఇక్కడ ఏంటంటే ఇక్కడ టైం లైన్ అన్నది ఇక్కడ ఉండదు. ఏది వామ్ హోల్స్ ద్వారా వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు వెంటనే ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి వెళ్ళినంతగా వెళ్ళిపోతారు, అంత వేగంగా వెళ్ళిపోతారు. లేదంటే కొన్ని కాంతి సంవత్సరాలు పడతాయి వెళ్ళడానికి. సో అటువంటి అంటే ఆ రూట్స్ తెలుసు వాళ్ళకి. అలాంటి దాంట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ
ఈ కాంతి సంవత్సరంలో వచ్చినా కూడా ఇక్కడికి ఇప్పుడే వస్తే ప్రమాదము. ఎందుకంటే భూమి మీద చాలా మట్టుకు మారిపోయింది. ఎటువంటి పొల్యూషను, మైండ్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషన్, ప్రతిదీ కూడా భూమండలం అంతా చాలా దారుణంగా హింసతో ఉన్నది. ఇవన్నీ ఆలోచనలతో మనుషులు కూడా ఇది అదే సత్యం అన్న స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇంక ఇది కాదు బాబు, ఇది మార్గం అన్నా కూడా నమ్మలేని స్థితిలో ఇప్పటికీ అలా ఉన్నారు కదా. ధ్యానంతో బాగుపడతాం, ఉన్నతమైన స్థితికి వెళ్తాం అంటే నమ్మలేని వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా కదా. అది అటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ధ్యానంలో వచ్చాక మెల్లిమెల్లిగా మారుతూ ఉంది. ఆ ఎనర్జీస్ అవన్నీ కూడా మార్చడం కోసం ఇప్పటికి సమయం. ఇప్పుడు వాళ్ళు దాదాపు 1983 నాకు తెలిసినప్పటి నుంచి 1983 నుంచి చూస్తున్నాను అటువంటి వార్తలు. అంటే సప్త ఋషులు శక్తిని పంపడం, భూమికి రక్షణగా ఉంచడం, వీళ్ళంతా భూమి షిఫ్టింగ్ అన్నారు చూడండి. 2012 డిసెంబర్ 2012లో డిసెంబర్ 21 అప్పుడు ఏదో అయిపోతుంది అనుకున్నాం అప్పుడు కదా. ఏం కాదు, జస్ట్ షిఫ్ట్ అయింది అంతే. ఎనర్జీ అది మ్యాగ్నెటిక్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ షిఫ్ట్ అయ్యాయి అంతే. అక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే నార్త్ పోల్ ఇవి ఉన్నాయి కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ కొద్దిగా షిఫ్ట్ అయ్యాయి. అది సైంటిఫిక్గా కూడా ఈ మధ్య కూడా న్యూస్ చేశారు, కొంత షిఫ్ట్ 2 to 3 degrees జరిగింది. సో ఇలాగా అంటే వాళ్ళు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ భూమిని కాపాడుకోవాలి, ఈ భూమానవుల్ని ఎలా రక్షించుకోవాలి. దానిలో భాగంగా కొంతమంది ఆల్రెడీ అంటే ఈ నక్షత్రలోకవాసులు కొంతమంది భూమి మీదకి దిగారు, మనలో మనుషుల్లో కలిసిపోయారు. కానీ వచ్చి వాళ్ళు కూడా దీంట్లో ఇరుక్కుపోయారు. వాళ్ళు కూడా అంటే అంత నెగిటివ్ ఉంది, దిగాక కానీ తెలియలేదు ఇంత నెగిటివ్ ఉంది ఇక్కడ అని. మార్చేయగలం అన్న ధైర్యంగా వచ్చినా వాళ్ళు కూడా వాళ్ళ స్వస్థితిని మర్చిపోయారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడు ఆ టెక్నాలజీ అందింటే అటువంటి వాళ్ళని ఇప్పుడు ఎరైజ్ టక్కుమని ఎన్లైట్ అవుతారు. ఫస్ట్ వాళ్ళకి ఆ టీం సపరేట్ ఉంది. ఏంజలిక్ బీయింగ్స్ అంటే దాదాపు దేవతా శక్తులు అనమాట. ఫస్ట్ లెవెల్లో వాళ్ళు దిగారు. వాళ్ళలో కొంతమంది దిగిన వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు కాబట్టి వాళ్ళ వర్క్ని వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళంతా లైట్ వర్కర్స్, లైట్ ఫోర్సెస్. ఎవరెవరైతే వాళ్ళని గుర్తించకుండా ఉండిపోయారో వాళ్ళు మెల్లిమెల్లిగా బయటకు వస్తారు. ఇప్పుడు వస్తున్న ఎనర్జీస్ వాళ్ళ టీంని వాళ్ళకి ఎన్లైట్ చేయడం కోసం ఒక టీం వర్క్ చేస్తుంది. రెండవది అంటే అసెండెడ్ బీయింగ్స్ అంటే ఉన్నతంగా ఎదిగిన అంటే ఋషులు, మహర్షులు లేదా సద్గురువులు వీళ్ళు ఉంటారు కదా, అసెండెడ్ బీయింగ్స్. వాళ్ళు కూడా దిగి వాళ్ళ వర్క్ ఏంటి, మనకు హైయెస్ట్ ఎనర్జీని మనకి ఇవ్వడం కోసం, హైయెస్ట్ జ్ఞానాన్ని ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంటే మనకు ప్రతి ఆత్మకు కూడా ఇది విల్ పవర్ ఉంది, ఇది ఫ్రీ విల్, స్వేచ్ఛ ఉంది. మనం డార్క్ సైడ్ ఉండాలా, లైట్ సైడ్ ఉండాలా అన్నది నిర్ణయించుకోవడానికి. కానీ ఈ డార్క్ ఫోర్సెస్ ఒకటి నెట్వర్క్ కట్ చేసుకుంటూ వస్తే ఇప్పటికీ లాస్ట్ స్టేజ్లో మొత్తం ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయిపోయింది. మే ఇప్పుడు 2025 మేకంతా టోటల్గా క్లియర్ అయిపోయి వాళ్ళ పవర్సే ఉండవు. ఇంకా ఆ లెవెల్కి వెళ్ళిపోయిందంటే పూర్తిగా కాంతి దిగుతుంది భూమి మీదకి. చూడు మార్పు ఎంత అద్భుతమైన సంవత్సరంలో ఉన్నాం మనం, పూర్తిగా కాంతి దిగుతుంది. అయితే ఇక్కడ అడ్డు వస్తున్నది ఏంటి అంటారంటే వాళ్ళు అడ్డు వస్తున్నది మొత్తం మీరే. మేము ఎంత ప్రయత్నిస్తున్నా మారకుండా ఉన్న వాళ్ళు ఇంకా మేము మారము, అవే పట్టుకొని వేలాడతాం అన్న వాళ్ళు ఇంకా ఉన్నారు అంట. అందుకు మనం ఇప్పుడు ఈ గ్రూప్స్ జూమ్లో అంటే మనదే అని కాదు, ఈ విధంగా ప్రయత్నం చేస్తున్న ప్రతి పిరమిడ్ మాస్టరే కానీ ఇతర సంస్థలు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఆ పైన ఉన్నారు కాబట్టి అందరినీ గౌరవించాలి కదా. మనదే గొప్పది అనకుండా ప్రతి ఒక్కరు కూడా వారి మార్గాల్లో ప్రయత్నం చేస్తున్నారు కదా. కాబట్టి అందరికీ కూడా ఒకసారి గట్టిగా చెప్పాలి. అయితే ఇక్కడ ఈ ప్రయత్నంలో మనందరం చేసే పని ఏంటంటే ఇదే, కాంతిని ఆహ్వానించి ముందు మనల్ని మనం మార్చుకోవాలి. మనల్ని మనం మార్చుకోవడంలో భాగంగా అంతేకాకుండా మన ఫ్యామిలీని మనం మార్చుకోవాలన్నందుకు ఇందాక చేసిన ఈ ధ్యానం వాళ్ళని కూడా మార్చుకునే శక్తి, ఆ కాంతి యొక్క శక్తి భూమి మీదకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఇంతకుముందు ఏంటి ఓన్లీ మనకే వచ్చేది, మనం అందుకోవడమే కష్టంగా ఉండేది కదా. ఇప్పుడు ఇలా కూర్చొని అలా ఇన్వైట్ చేసుకుంటే జమ్మని డీప్లోకి వెళ్ళిపోతాం కదా. ఆ టేస్ట్ చూసారు కదా. ఇప్పుడు బాగుందా? అందరూ థమ్స్అప్ చూపించాలి బాగుందంటే. రైట్, గుడ్ రైట్. అదే షార్ట్ టైం మెడిటేషన్ కదా, ఎక్కువ గంటలు కూర్చోకుండా. అయితే ఇక్కడ మనం ఇంకా ఏం చేస్తున్నారు అంటే
దీంట్లో ఆర్కిటోరియన్స్ ఉన్నారు. ఆర్కిటోరియన్స్ వాళ్ళంటే హీలింగ్ ఎనర్జీస్ ఇస్తున్నారు. ఆర్కిటోరియన్స్ హీలింగ్ ఎనర్జీస్ ఎప్పటి నుంచి వాళ్ళు బ్లాక్ అయిపోయి బ్లాక్స్ ఉండిపోతాయి కదా, వాళ్ళకి అందుకోవాలి కానీ హీలింగ్ ఎనర్జీస్. అలాగే ఇంకా ఏంటి, ఆల్డర్ బారన్ పేర్లు వెరైటీగా ఉంటాయి. వీళ్ళు ఏంటంటే భూమి లోపల శక్తి క్షేత్రాలు ఉంటాయి. భూ పైనే కాకుండా భూమి లోపల కూడా, భూలోకం లోపల కొన్ని క్షేత్రాలు శక్తి, వాళ్ళ ఎనర్జీ బాడీస్ కాబట్టి ఎక్కడైనా ఉండగలరు, అక్కడ ఉంటాయన్నమాట. అక్కడ ఉన్న మొత్తం వాటిని క్లీనప్ చేసేసారు. వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ స్థావరం ఏర్పడిన సముద్రం లోపల వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ గ్రిడ్ ఏర్పాటు చేసుకుని ఎనర్జీ గ్రిడ్ అక్కడి నుంచి వర్క్ చేస్తున్నారు. చూడండి ఎంతమంది ప్లైడియన్స్ కూడా వాళ్ళతో పాటుగా ఉన్నారు. ప్లైడియన్స్ అంటే సప్తఋషి మండలి వాళ్ళు, ప్లైడియన్స్ కూడా వాళ్ళు ఉన్నారు. ప్లైడియన్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇంకొద్దిగా అడ్వాన్స్డ్గా ఈ ఎవరైతే ముందుకి కొద్దిగా ఎదుగుతున్నారో వాళ్ళకి సాయం చేస్తుంటారు. అంటే వాళ్ళకి ఫ్రంట్ లైన్ ఫోర్స్ని తయారు చేస్తారు. ఇంకా లాస్ట్ ఫోర్స్లో ఎక్కడైనా ఈ వార్ కదా, ఇది కూడా ఒక ఫ్రంట్ లైన్ ఫోర్స్. ఏదైతే ఈవెంట్ అంటున్నాం, ఈవెంట్ అన్నది జరుగుతుంది. ఈవెంట్ అంటే ఏంటంటే గొప్ప మార్పు. మనం అనుకున్నాం నిన్న 1221 ఒక్కసారిగా సడన్గా చేంజ్ అయిపోద్ది కదా. ఆ ఈవెంట్ జరగాలన్నప్పుడు భూమి మీదకి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మాస్టర్స్ దిగాలంటే క్లీనప్ చేయాలి ముందు. ఇంకా ఏమేమి చిన్న మిగిలి ఉన్నా కూడా మొత్తం రెడీ చేయాలి. ఆ రెడీ చేసే పని అంతా మాస్టర్స్ చేస్తున్నారు. ఇప్పుడు లైట్ ఫోర్సెస్, లైట్ వర్కర్స్ ఏంటి, అసెండెడ్ మాస్టర్, వీళ్ళందరూ కూడా భూమి మీద దిగారు. సిరియన్స్ దిగారు. అందరూ మనలో కలిసిపోయి ఉన్నారు. వీళ్ళు సడన్గా వస్తారు. వీళ్ళందరూ ఒక్కొక్కరు బయటికి ఎలా అయితే వాళ్ళ ఎనర్జీ తీసుకొని వస్తున్నారో ఒక్కొక్కరు బయటకు వస్తే వార్తలు అవే వస్తుంటాయి. ఇంతకు ముందు ఏంటంటే ఇటువంటి వార్తలు ఏవైనా టెక్నాలజీ పరంగా స్పేస్ షిప్ టెక్నాలజీ ఇట్లా కనిపించిందన్నా కూడా ఆ వార్తల్ని కొట్టిపారేసే విధంగా నెగిటివ్ ఫోర్సెస్ అంతా న్యూస్ ఛానల్స్ను కూడా కంట్రోల్ చేసేది. ఇది కాదు, అంత అబద్ధం, మూఢనమ్మకాలు. అలాగా ఏన్షియంట్ టెక్నాలజీ బయటపడిందన్నా కూడా ఆ వార్తను రాకుండా చేసేసేవాళ్ళం కొన్ని రోజులు. కదా మనకు చూడండి ఎంత అద్భుతంగా ఈ పలానా వాళ్ళు ఇది కనిపెట్టారు ఇది అన్నా కూడా టక్మన్ క్లోజ్ అయిపోయేది వార్త. అది కానీ మంచి సైడ్ వెళ్ళేదైతే ఆ వార్త టోటల్గా సైలెంట్. అదే చెడు సైడ్ ఉన్నది విపరీతంగా పాపులర్ అయిపోయేది కదా. ఇప్పుడు ఏంటంటే మార్పు అదే. ఇప్పుడు ఈ వార్త, ఇటువంటి వార్తల్ని సైంటిస్టులు కూడా ముందు సైంటిస్టులు అపోజ్ చేసేవారు ఇటువంటి దాన్ని ఇంతకుముందు. ఇప్పుడు రాబోయే రోజుల్లో వచ్చే ఏదైనా న్యూస్, ఇది స్పేస్ షిప్ అవును వీళ్ళు ఇచ్చిన టెక్నాలజీ మనకంటే అడ్వాన్స్డ్గా ఉంది అని ఒప్పేసుకుంటారు. ఆ స్థితి వచ్చేస్తుంది. దాంట్లో భాగంగా ఒక అతనికి మేడం, ఒక లేడీ కనిపించి పలానా చోట హైయెస్ట్ అట్లాంటిస్ టెక్నాలజీకి సంబంధించిన బుక్స్ లైబ్రరీ పలానా చోట అండర్ గ్రౌండ్లో ఉంది అని చెప్పింది. ఆయన దాని మీద రీసెర్చ్ చేస్తూ ఈ మధ్య ఇచ్చారు. 2026లో అవి బయటపడతాయి. నేను ప్లేస్ కనిపెట్టానది 2026లో ఆ బుక్స్ అన్ని బయటకు వస్తాయని చెప్పారు ఆయన. అంటే ఆ టెక్నాలజీ బయటకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు యూత్ కానీ రెడీగా ఉంటే, యూత్ కానీ చక్కగా ధ్యానం చేస్తుంది, దానికి తగ్గట్టుగా ఉంటే వారికి ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అయిపోతుంటాయి. తొందరగా అడాప్ట్ చేసుకుని హయ్యర్ లెవెల్ టెక్నాలజీ బయటకు తీసుకొస్తారు. కాబట్టి యూత్ చాలా ముఖ్యం అనమాట. సో వాళ్ళని కానీ పిల్లల్ని కానీ, ఇప్పుడు పిల్లలు 10-15 సంవత్సరాలకి చక్కగా యువకులుగా మారుతారు కదా, అప్పుడు వాళ్ళకి టెక్నాలజీ అందించబడుతుంది. సో ఎందుకు మన విలేజెస్ లో కూడా చూడండి, ఒక్కొక్కసారి టెక్నాలజీ ఎంత చక్కగా తయారు చేసుకుంటారు. వాళ్ళకి అవసరమైన వాళ్ళు టక్కున తయారు చేసుకుంటారు. సోలార్ స్కూటర్ తయారు చేసుకున్నాడు ఒక అబ్బాయి, 8,000 రూపాయలు అంటే ఎంత గ్రేట్ కదా. సో ఇటువంటి టెక్నాలజీస్ అన్ని బయటకు వస్తాయి. దాంట్లో భాగంగా ఏంటంటే అగర్తాన్ నెట్వర్క్ అనేది ఏంటంటే మెయిన్ వాళ్ళు ఈ టోటల్గా అంటే మనకు కాదు, ఎవరైతే ఫ్రంట్ ఫుట్ లో ఉండి ఈ బ్లాక్ ఎనర్జీస్ తో ఫైట్ చేయడానికి సిద్ధంగా ముందుకు దూసుకెళ్ళిపోతుంటారో వాళ్ళకి టెక్నాలజీ అందిస్తుంది. అగర్తాన్ నెట్వర్క్ ఆ టీంని తయారు చేస్తుంటారు. చూడండి ఎంతమంది ఎన్ని ప్లానింగ్స్ తో ముందుకు వచ్చారు కదా. మనలో ఇప్పుడు దాంట్లో భాగంగానే ఎట్వర్క్ లైట్ ఎనర్జీ టెక్నాలజీ అని ఇచ్చారు. ఎట్వార్ అంటే అది ఏంటంటే మనకు హయ్యర్ సెల్ఫ్ తో టోటల్ గా కనెక్ట్ అయిపోతుంది. లాస్ట్ లో అదే ధ్యానం చేసుకుంటాం. హయ్యర్ సెల్ఫ్ ఎనర్జీ డైరెక్ట్ మన పూర్ణాత్మతో మనం డైరెక్ట్ కనెక్ట్ అవ్వడమే కాకుండా మన స్టార్ ఫ్యామిలీ, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన సోల్ ప్లాన్ ఏంటి, అవన్నీ తెలుస్తుంటాయి కరెక్ట్ గా కొన్నాళ్ళు చేసుకోగానే. ఎవరైనా మీలో కూడా ఈ లైట్ ఫోర్స్ లో సంబంధించిన వాళ్ళు ఉంటే టక్ మన బయటకు వస్తారు. మీకు తెలియకుండా మీరు ఇరుక్కుపోయి ఉంటే
దీనివల్ల ఒక్కసారి తెలుసుకుని ఓహో నేను ఇదే అని టక్మని బయటకు వస్తారు. అప్పుడు వర్క్ చేయడం మొదలు పెడతారు. ఊహించినట్టుగా మార్పు వచ్చేస్తుంది మీకు. కాబట్టి ఇదేంటంటే మనం శ్రద్ధగా మనం రోజు కానీ చేసుకోగలిగితే పావుగంట చాలా ఈజీ. రెగ్యులర్గా ఇవన్నీ చేసుకున్నా కూడా ఏదో టైంలో పావుగంట కూర్చొని చేసుకోండి. ఏది అవసరం అది వాడుకోండి. దానికి సంబంధించిన వీడియోస్ క్రాక్ ద డైలీస్లో ఉన్నాయి. నేను ఇంకో ఛానల్ నేమ్ పెడతాను. దాంట్లో హిందీలో చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్, ఇంగ్లీష్ హిందీ అన్నిట్లో అన్ని లాంగ్వేజ్లో దొరుకుతాయి. అయితే హిందీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. గౌర్ హరి అని నితిన్ అని వాళ్ళు చాలా బాగా, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా వీళ్ళవి ఎప్పుడు కూడా కాన్ఫరెన్స్లు అవుతుంటాయి. ప్రతి 2 నెలలు 3 నెలలకు ఒక్కొక్క ప్లేస్ మార్చుకుంటుంటారు. వాళ్ళు 30-40 మెంబర్స్ అటెండ్ అవుతారు, కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది అనమాట అక్కడ. అలాగే కొన్ని సీక్రెట్ వేరే టీం ఉంటాయి. అది చెప్పరు, పేర్లు చెప్పరు, ఎక్కడ అవుతాయి కూడా చెప్పరు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాత్రం ఆ 30 మెంబర్స్కి పాస్ చేస్తారు. ఎందుకంటే కొన్ని రక్షణ వ్యూహాత్మకంగా వాళ్ళు వెళ్ళాలి కాబట్టి అది చెప్పరు అనమాట. ఆ సీక్రెట్ ఏజెంట్ సొసైటీస్ ఉంటారు, సీక్రెట్ సొసైటీస్ అని వాళ్ళు వీళ్ళకి అందిస్తారు. ఇది పలానా చోట ఈ వర్క్ చేయండి, ఇప్పుడు బాగా వచ్చింది అది. దీంట్లో భాగంగా చాలా వర్క్ మన లక్ష్మీ దిగురాలు మేడం కానీ వీళ్ళందరూ చాలా వర్క్ చేశారమ్మా. చింతామణిని ఒక జెమ్ అంటే ఒక స్టోన్, అది ఎక్కువ స్టార్ ఎనర్జీని తీసుకుంటుంది అనమాట. అది అటువంటివి ఒక దగ్గర గ్రహ శకలం, అది అంటే భూమికి అందించబడింది. అందరూ ఏమో ఉల్క పడింది అదంతా వేస్ట్ రాయి అనుకుంటారు. అది ఎక్కడ పడిందో వీళ్ళకి ఈ మెసేజ్ ఇవ్వడం, వీళ్ళు అక్కడికి వెళ్ళి దిగ్ చేసి తీయడం, దాన్ని మనకు అందించడానికి ప్రయత్నించారు. అయితే మా మేడం మాత్రం ఇండియాకి అందిస్తే ఫ్రీగానే ఇవ్వాలని చెప్పారు. సో ఫ్రీగా వచ్చి అప్పుడు నేను కూడా అప్లై చేశాను. చేస్తే చిన్న పీస్ పంపించారు నాకు కూడా. అంటే కొందరికి ట్రాన్స్పరెంట్ ఉన్నవి ఇచ్చారు, కొంతవరకు బ్లాక్గానే కొద్ది డార్క్గానే ఉంటుంది, స్టోన్ లాగానే ఉంటుంది కొంతవరకు. అదేంటంటే ఆ వర్క్ మనం ఇది ఏదైతే మనం ఇప్పుడు క్లాస్ జరుగుతుంది కదా, ఇక్కడ దగ్గరలో ఉంటుంది కాబట్టి దాని వర్క్ చేస్తుంటుంది, అందరికి ఎనర్జీ పాస్ అవుతుంటుంది. అందుకే చాలా మంది మీరు చెప్తున్నప్పుడు ఎనర్జీ ఎక్కువ వస్తుంది సార్ అంటారు. అది నాదేం కాదు, అక్కడ దాని వర్క్ అంతే. అది ఆ ఎనర్జీస్ ఏం చేశారు, కొన్ని గ్రిడ్స్ అంటే ఇప్పుడు పైనుంచి వాళ్ళు దిగాలి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ నెగటివ్ ఎనర్జీ ఉన్న దగ్గర అక్కడ గ్రిడ్స్ తయారు చేయమంటారు. అంటే డ్రాగన్ లైన్ అంటారు. ఇప్పుడు ప్రజెంట్ క్లియర్ అయిన డ్రాగన్ లైన్ ఏంటంటే మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి హిమాలయాస్, టిబెట్, అక్కడ మలేషియా, ఆ లైన్ ఇండోనేషియా వరకు అనమాట. మొత్తం ఈ జోన్ యాక్టివేట్ చేశారు. యాక్టివేట్ చేయడం అంటే ఏం చేస్తారంటే, రీసెంట్లీ మన దగ్గర అయితే ఏమో తాజ్మహల్ దగ్గర కూడా చింతామణి గ్రిడ్ పాతాల్సి వచ్చింది, తవ్వి పాతాలు అక్కడ. తాజ్మహల్ దగ్గర తవ్వనిస్తారా, కానీ ఆ వర్క్ చేశారు వీళ్ళు. ఎలా చేశారో పిచ్చెక్కిపోయింది నాకు, భలే చేశారబ్బా అనుకున్నాను. అలా ఉంటుంది. అంటే నేను చెప్పా కదా, పిరమిడ్ మాస్టర్లు లైట్ మాస్టర్స్ తలుచుకుంటే తగ్గేదేలే అని కదా, అలాగా చక్కగా వాళ్ళు అక్కడ డిగ్ చేసి అలాంటి చాలా చోట్ల పెట్టించారు. ఆ టైంలో మనలో కూడా ఎవరికైనా సొంత స్థలం ఉంటే అక్కడ పాతండి అని కూడా పంపుతాను, పాతండి అని అడిగారు కొంతమంది. అది ఎక్కడెక్కడ అవసరం అక్కడ పెట్టేశారు. తర్వాత అడిగినా కూడా ఇంక చాలు అని చెప్పారు అనమాట. ఇంక మన వాళ్ళు ఎవరైనా ఉంటే పంపించమని చెప్దాం అనుకున్నాం, కానీ చాలా ఉన్నారు. సో ఇది ఇంత నెట్వర్క్ అవుతుంది. ఎందుకు అవుతుంది, అంతా మన కోసమే కదా. మరి మన పాత్ర మనం పోషించాలా లేదా కదా. మన పాత్ర మనల్ని మనం సరి చేసుకుంటే చాలు. ఇంకా ఆ బాధలు అన్నవి లోపల ఇరికించేసుకొని ఇంక బయట ఎత్తుకుతున్నాం కదా. ప్రతి నిమిషం ఆనందంగా ఉండడానికి ప్రయత్నించాలి. నిన్ను చెప్పుకున్నాం కదా, కొన్ని అన్నిట్లో కాకుండా కొన్ని చెప్పాను. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా చెప్పుకున్నాం కదా. ఇంకా ఇప్పుడు మానసిక సంబంధమైనవి చెప్పుకోండి. నిన్నంతా ఫిజికల్గా అన్ని చెప్పుకున్నాం. మనసు ఆనందంగా ఉంచుకోవడానికి, ప్రతి నిమిషం ఆనందంగా మనసు ఉంచుకోండి. చక్కగా మీరు ఎప్పుడు ఖాళీ ఉన్న హ్యాపీగా ఏ పని చేసుకుని పాడుతూ చేసుకోండి. మీకు ఇచ్చిన పాటలు పాడుకోండి, తప్పులు రాని నవ్వుకొని వాళ్ళు ఎవరైనా హ్యాపీగా పాడుకోండి. మన ఇంట్లో అనొచ్చు ఆ గాడిదలు వస్తాయి తలిపోయాను రాని, దానికి కూడా పాట నేర్పిద్దామని చెప్పండి. ఏం పర్లే రాని, నేను భోజనం పెట్టి పంపుదాం రాని అని చెప్పండి. ఖాళీగా ఉంది, మనసు బాధగా ఉంది, వెంటనే ఏం చేస్తారు మీరు, హ్యాపీగా ఒక పాట వేసుకొని 2-3 స్టెప్స్ వేసేయండి, తలుపు వేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు వేయండి. ఆరా క్లీన్ అవడంగా మనసు పూర్తిగా విచ్చుకుంటుంది. మళ్ళీ ఎప్పుడు బాధలో ఉన్న కుచించుకుపోతుంది మనసు, ఎప్పుడు కూడా కుచించుకుపోతుంది, ఒంటరిగా ఉండాలని చూస్తాం.
ఎప్పుడు ఆనందం పొందిందో బయటకు వచ్చి అందరికీ పంచుకోవాలని చూస్తాం కదా. ఇప్పుడు ఎంత గొప్ప. మరి ఆనందం ఉండాలా, బాధ ఉండాలి కదా. ఆనందంగా ఉండాలి, ప్రతి నిమిషం ఆనందంగా ఉండాలి. అన్నీ జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు మనం పాజిటివ్గా ఆనందంగా ఉన్నామో కొట్టుకుపోతే అవి కష్టం అనేది దగ్గరికి రాదు. ఉన్న ఇది ఇంతే కదా అంటాం. అంటే దాన్ని చూసి భయపడం మనం. ఎప్పుడు భయపడలేదో అప్పుడు అవతల ఎనర్జీ, అది కూడా డార్క్ ఫోర్స్ కదా. వీడు భయపడే కావట్లేదు, ఇంకెందుకు వీడిని భయపెట్టడం ఎందుకు అనుకుంటుంది. నీ దగ్గర ఉండలేనురా బాబు, నేను వెళ్ళిపోతున్నా అంటుంది. అది రావాలా, ఆ శక్తి మీకు రావాలంటే ఇది చిన్న చిన్న ప్రయత్నం చేయండి, స్టెప్స్ వేయండి, నేర్చుకోండి, ఏం కాదు. పాట పెట్టుకోండి, నేను పాడుతూనే ఉంటా. అప్పుడు స్టెప్స్ వేస్తుంటే మా మేడం గారిని సతాయిస్తుంటాను అలాగే డాన్స్ వేసి. కూర్చున్నారు ఇక్కడ ఎప్పటిదాకా ధ్యానంలో. అలాగా తన పని చేసుకుంటున్నా, మా పని మాదే, పాటలు పాడుతుంటుంది. ఇది మెల్లిమెల్లిగా తను కూడా పాపం పాడుకుంటుంది తను కూడా. అంటే పక్కన మరి కూసేగాడిది వచ్చి మేసేగాడిని చెడగొట్టింది అన్నట్టుగా నేను తను కూడా పాటలు పాడించేస్తున్నాం అనమాట. సో అలాగా చక్కగా ఆడుకోవాలి. సార్ ఎన్నోసార్లు చెప్పారు, పత్రిక సార్ కదా, అన్ని కళల్లో ఉండాలి. ఆర్ట్ నేర్చుకోండి, ఏదో ఒక కళ నేర్చుకోండి. ఫ్లూట్ నేర్చుకుంటే రోజుని కొంచెం పక్కడు చెవులు మూసేసుకోవాలి, ఊతా ఉండండి వచ్చేదాకా కదా. ఏదైనా ఒకటమ్మా, అప్పుడు ఎప్పుడు మనసు వికసిస్తుండాలి. ఎప్పుడు కూడా హృదయం అన్నది వికసించాలి. అప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, మీకు బ్లాకేజెస్ ఉండవు. ఎంత అద్భుతం. మన చేతిలోనే ఉందేమో, మందులతో కాదు. మనం ఎంత ఆనందంగా ఉన్నామో అంత ఆరోగ్యంగా ఉంటాము. ప్రతి నిమిషం ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేయండి. ఓకే మాస్టర్స్, చక్కగా మనము సెకండ్ది యాక్టివ్ ఎనర్జీస్తో ధ్యానం చేసుకున్నాం, హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్. ఓకే, మన దీంట్లో మనకు తెలిసేది ఏంటంటే మన సోల్ ప్లాన్ ఏంటి, లేదా మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏ నక్షత్ర మండలం నుంచి వచ్చాం, అక్కడ కనెక్ట్ అవ్వచ్చు. అది కూడా సపరేట్ ధ్యానం ఉంది, అది రేపు ఒకసారి చేసుకుంటాం మనం సపరేట్. అది 5-6 minutes ధ్యానం, అది కూడా ఇప్పుడులాగా అది కూడా నేర్పిస్తాను. ఓకే, ఇవన్నీ కూడా ఇవి సొంతంగా కాదు, నాకు ఇది చేయించాలని వచ్చినప్పుడు నేను ఎత్తుక్కొని ఏది బాగుంటుంది అని ఎత్తుకొని రెడీ చేసి పెట్టుకుంటాను. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ మాస్టర్స్ ఇచ్చింది, మనం మార్చకూడదు. అది కొన్ని పదాలు మారినా ఇక్కడ ఒక్కటే ఏంటంటే, ఇప్పుడు చెప్పేది ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ యాజ్ వర్డ్ టు వర్డ్ చెప్పలేదు నేను. అక్కడ ఏ పదం చెప్పారో అదేం చెప్పలేదు, కొన్ని మారి ఉండవచ్చు. కాబట్టి అది ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ చెప్పడానికి కూడా కొన్నిటి పర్మిషన్ ఉండదు. కాబట్టి మనం ఒక సారాంశం తీసుకొని చెప్పాను అంతే. ఓకే, కూర్చోండి. అది ధ్యానంలో చక్కటి హై ఎనర్జీస్ వస్తాయి. చక్కగా కూర్చోండి, అద్భుతంగా. ఇక్కడ ఒక్క నిమిషము మీరు ఇది చేసినప్పుడు ఒక కాంతి స్తంభం అన్నాం కదా, ఈసారి మాత్రం స్పేస్ షిప్ ఒకటి, అంటే ఒక ఫ్లయింగ్ సాసర్ టైప్లో ఊహించుకొని దాని నుంచి కాంతి వస్తున్నట్టుగా చూసుకోండి అంతే. ఎందుకంటే మన భూమండలం మీద ఒక స్పేస్ షిప్, మదర్ షిప్ ఒకటి ఉంది, దాని నుంచే ఇస్తున్నారు. ఎట్వార్ టెక్నాలజీ అనేది ఇవ్వడానికి ఒక మదర్ షిప్ నుంచారనమాట పైన, దానికి కనెక్ట్ అవుతుంది. సో దాని నుంచి ఎనర్జీ క్రియేట్ అవుతుంది. కాబట్టి పైన మీకు ఫోటో కూడా నిన్న పంపాను, ఒకసారి చూసుకోండి, లేదంటే మళ్ళీ ఇంకోసారి పోస్ట్ చేస్తాను. ఆ కాంతి లోపలికి వచ్చి ఒకసారి చూసుకోండి. కాంతి లోపలికి వచ్చి భూమి మధ్య దాకా వెళ్ళిపోతుంది, భూమి సెంటర్కి వెళ్ళి మళ్ళీ మన మూలాధారం ద్వారా, సుషుమ్నా నాడి ద్వారా మళ్ళీ విశ్వంలోకి విడుదలైంది, మళ్ళీ ఆ స్పేస్ షిప్కి వెళ్తుంది. అంటే ఇది సైకిల్ కనెక్ట్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మన చుట్టూ కూడా కాంతిని ఇస్తాం. అదే కోరుతాం, ఒక కాంతి ఇస్తాము, నా ద్వారా వల్ల నా చుట్టూ కూడా కాంతిని పెట్టమని అడుగుతాం. దీంట్లో ఒక మాట చెప్పుకుంటాం, దాంట్లో అది కూడా మనం చెప్పుకుందాం ఇప్పుడు. ఓకే, అఫర్మేషన్ చెప్పు. ఓకే, కళ్ళు మూసుకోండి. వాటర్ తాగేది ఉంటే తాగండి, చక్కగా కళ్ళు మూసుకోండి. హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కారం పెట్టుకుందాం.
అలాగే మహోత్తర్ బాబాజీ గారికి నమస్కారములు. మనసులో చెప్పుకోండి, నేను ఒక దివ్యమైన ఆత్మని, శక్తివంతమైన ఆత్మని. నా తలపై మదర్షిప్ నుండి నాకు తెల్లటి కాంతి స్తంభం నాలోనికి ఆహ్వానిస్తున్నాను. ఆ కాంతిని చూడడానికి ప్రయత్నించండి. ఒక 2 నిమిషాల టైం ఇస్తాను. ఊహించడానికైనా ప్రయత్నించండి. ఆ కాంతి మన బ్రహ్మరంధ్రం గుండా పూర్తిగా మన తల అన్ని నాడుల గుండా, అంటే నేరుగా స్ట్రైట్గా విడా పింగళ సుషుమ్న నాడి గుండా నేరుగా భూమి మధ్య భాగం దాకా ప్రయాణించి తిరిగి మనలోనికి ప్రయాణం చేస్తూ మళ్ళీ స్పేస్ షిప్కి వెళ్తున్నట్టుగా 2 కిందకి పైకి. మరి అంత ఊహించలేకపోయినా పర్వాలేదు, మనసులో ఒక భావన అనుకోండి. ఆల్రెడీ ఎనర్జీ స్టార్ట్ అయిపోయి గమనించండి. ఇప్పుడు మీరు మళ్ళీ చెప్పండి, ఈ కాంతి నా చుట్టూ కూడా ప్రసరింపబడాలి. కాంతి స్తంభం ద్వారా వస్తున్న కాంతి నాలోనికి మరియు నా చుట్టూ కూడా కవర్ చేయబడాలి, ప్రసరింపబడాలి. ఇప్పుడు మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు ఆ కాంతిని లోపలికి తీసుకుంటున్నట్టుగా ఉంది, మీ హార్ట్లోకి చేరుతుంది. అది శ్వాస ద్వారా హార్ట్ దాకా చేరుతుంది. ఆ కాంతి బయటికి వదులుతున్నప్పుడు ఆ కాంతి మళ్ళా బయటికి కాంతి రూపంలో బయటకు వస్తుంది. ఒకసారి చెప్పుకోవాలి, ఇప్పుడు కూడా 3 సార్లు చెప్పుకోవాలి. మదర్షిప్ నుండి తెల్లటి కాంతి స్తంభం నాలోనికి, నా పైకి ప్రసరింపబడి నా చుట్టూ కూడా కాంతిని ప్రసరింపజేయాలి. ఒకసారి చెప్పుకోండి, మదర్షిప్ ద్వారా తెల్లటి కాంతి స్తంభం నా తలపై భాగం, ఈ కాంతిని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను, అంగీకరిస్తున్నాను. తీసుకునే శ్వాస ద్వారా నాలోకి కాంతి వస్తుంది, వదిలే శ్వాస ద్వారా బయటికి వెళ్తుంది. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ అఫర్మేషన్. ఇది మన సంస్కృతంలో అయితే తత్వమసి, ఇంగ్లీష్లో అయితే ఐఆమ్ దట్ ఐఆమ్, నేను అది అయి ఉన్నాను అన్నమాట. అదే తత్వమసి. ఇది సులభంగా ఉంటుంది. నేను తత్వమసి అనే శక్తిని ఆహ్వానిస్తున్నాను. నేను ఈ తత్వమసి అన్న శక్తితో, కాంతితో పూర్తిగా అనుసంధానం అవుతున్నాను. నేను తత్వమసి అనే కాంతి ఆహ్వానిస్తున్నాను, అది నాలో పూర్తిగా విలీనమైపోయింది. ఒకసారి నేను తత్వమసి అనే కాంతిని ఆహ్వానిస్తున్నాను.
నేను తత్వమసిన కాంతితో అనుసంధానమయ్యాను. నేను తత్వమసిన కాంతి ఆహ్వానించి నాలో విలీనమయ్యింది. మరోసారి నేను తత్వమసిన కాంతి శక్తిని ఆహ్వానిస్తున్నాను. తత్వమసిన కాంతి శక్తితో అనుసంధానమయ్యాను. నేను తత్వమసిన కాంతిని ఆహ్వానించి కాంతితో విలీనమైపోయాను. నాలో ఈ కాంతి విలీనమైపోయింది. అలాగే కేవలం గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఆ కాంతిని గమనిస్తూ ఉండండి. రావాల్సిన మార్పులు అవే వస్తాయి. చక్కటి అద్భుతమైన స్థితిలో ఉన్నారు మాస్టర్స్. ఆ కాంతి శక్తిని ఎంతో ప్రేమగా గమనించండి. మన కోసం, మన ఉన్నతీకరణ కోసం మాస్టర్స్ ఇచ్చిన అద్భుతమైన కాంతి శక్తి మనలోనికి ప్రవాహం లాగా వచ్చి అంతటా నేనే తత్వమసి అన్న ఐయామ్ దట్ ఐయామ్ అన్న శక్తి తరంగాలు మన నింపుతోంది. మన హయ్యర్ సెల్ఫ్ తో మనం కనెక్ట్ అవ్వడానికి పూర్తిగా మార్గం క్లియర్ చేయబడుతుంది. లాస్ట్ 3 minutes, ఆఖరి 3 నిమిషాలు. లాస్ట్ 2 minutes.
లాస్ట్ 1 minute. థర్టీ సెకండ్స్ మామూలు స్థితికి రావడానికి ప్రయత్నిస్తూ బయటి వాతావరణాన్ని గమనిస్తూ ఉండండి. ఒక 3 సార్లు శ్వాసను పూర్తిగా తీసుకొని వదిలేసేయండి. నార్మల్ స్టేట్కి రావడానికి ప్రయత్నించండి మాస్టర్స్. హైయర్ లెవెల్ ఎనర్జీస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బయటకు వచ్చేలా ఉండాలి. 2 చేతులు కూడా కళ్ళ మీద పెట్టుకోండి. 2 చేతులు కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. 5 4 3 2 1 0. మాస్టర్స్ థ్యాంక్స్ చెప్పుకొని అలాగే చేతులు ఉంచుకొని కళ్ళ మీద చేతులు ఉంచి మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ అని చెప్పుకోండి. ఈ టెక్నాలజీ ఇచ్చిన ఎసెన్షియల్ మాస్టర్స్ కూడా థ్యాంక్స్ చెప్పుకోండి. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మహావతార్ బాబాజీ గారికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాగుందా? కనెక్ట్ అయ్యారా అందరూ? నైస్ నైస్, వెరీ గుడ్, వెరీ గుడ్. నిన్న అరుణ గారు మెసేజ్ పెట్టమని అడిగారు కదా, నాకు నిన్న నెంబరు దాంట్లో చూసుకోలేకపోయాను. ఒకసారి నాకు వాట్సాప్లో హాయ్ అని పెట్టాడు. వాట్సాప్లో హాయ్ అని పెట్టి, లేదంటే నాకు మెసేజ్ వాయిస్ మెసేజ్లో పెట్టినా పర్వాలేదు, నేను అది మీకు టైప్ చేసి పంపుతాను. ఓకే, నేను అఫర్మేషన్ అడిగారు కదా నిన్న పంపించమని, మీరేనా అన్మ్యూట్ చేసుకోవాలా? ఒక్క నిమిషం. హ్యాండ్రైట్ చేయండి, నాకు ఆప్షన్ రావట్లేదు. మీరు హ్యాండ్రైట్ చేస్తే నాకు ఆప్షన్ వస్తుంది. అన్మ్యూట్ చేయండి. సార్ సార్ ఆత్మపూర్వక ప్రణామాలు. మీరే కదా అడిగారు నిన్న అఫర్మేషన్? నేను అడిగాను సార్, క్షమాపణ. రైట్ రైట్, వాట్సాప్ లో నాకు పెడితే నేను అవన్నీ పెట్టాను సార్. ఈ రోజు ఒకటి నిన్న పిక్చర్ పెట్టారు కదా సార్, అర్త్ డైమెన్షన్స్ ది, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా సార్ ఆ పిక్చర్ ని ఎట్లా అని? ఏదేదమ్మా? అర్త్ డైమెన్షన్ ది పెట్టారు కదా సార్ మీరు, 3D నుంచి 5Dకి వెళ్తుందని. అది ఏం లేదమ్మా, 3D నుంచి 5D, నేను ఇందాక చెప్పా కదా వామ్ హోల్ అన్నట్టుగా. అంటే 3D నుంచి 5Dకి, అంటే 4D మధ్యలోనే మాయమైపోతుంది అక్కడ. అంటే ఒక్కసారి షిఫ్ట్ అంటే అదే అనమాట. షిఫ్ట్ అంటే అది, ఇప్పుడు ఒక బాబు బాగా చదువుకుంటే ఎల్కేజీని టక్మని ప్రమోషన్ ఇచ్చేసి యూకేజీ పంపించేస్తారు కదా, బాగా చదువుతున్నాడు అక్కడ సరిపోతారని. అలాగే ఇది అర్త్కి ఒకసారిగా ఎనర్జీ మారింది, కానీ మనుషులు మారలేదు. మనుషులు బ్యాలెన్స్, ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేయడం కోసం ఇప్పుడు పడే తిప్పలన్నీ అవే అనమాట. అయితే ఇంకొకటి ఏమవుతుందంటే, ఇక్కడ ఈ ఎనర్జీస్ ఒక్కసారిగా మారడం వల్ల భూమిలో భూకంపాలు వచ్చే అవకాశం, అదే ప్రళయం అంటుంటారు కదా, కాదు. ఇప్పుడు వాటికి కూడా ఒక టీం వర్క్ చేస్తున్నది ఏంటంటే, ఈ అగర్తాన్ టెక్నాలజీ అన్నాం కదా, వాళ్ళు ఏంటంటే ఆ లోపల ఉన్న ఆ భూ పొరల్ని ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా కదిలించకుండా జాగ్రత్తగా చూస్తున్నారు. వాళ్ళు ఆ వర్క్ చేస్తున్నారు. అంటే మనకు ఎంత నష్టం జరగకుండా, చాలా తక్కువ నష్టం జరిగేలా ఎంత ప్రయత్నం చేస్తున్నారు. అంత హై ఎనర్జీ భూమి తట్టుకోవాలి. నేను ఎంత కష్టపడుతున్నా చూడండి, మరి ఎన్ని సంవత్సరాలుగా ఎంత ప్రేమ వాళ్ళకి మన మీద. నేను 1.5 year కింద సార్, అర్త్ డైమెన్షన్ మారుతుంది, అర్త్ డైమెన్షన్ మారుతుంది అంటే సార్, యాక్చువల్లీ అది ఎట్లా అని నాకు తలకలా ఉండింది సార్. అది ఆ పిక్చర్ చూసినాను, కానీ డైమెన్షన్ మారేదంటే ఇట్లేనా, అది ఎలాగా అనేది ఒక తీసుకున్నానంటే సార్, నాకు అది డీప్ వర్క్ పోయేంత వరకు నాకు సమాధానం ఉండదు. అది 3 డైమెన్షన్ ఏంటంటే, 2 డైమెన్షన్ ఏంటంటే XY యాక్సిస్ ఇలా, ఇప్పుడు గ్రాఫ్ ఉంటది కదా, ఇలా ఇంతే, ఒక పేపర్ లాగా అనమాట. ఈ పేపర్ లాగా ఉంటది అంతే, ఇలాగా ఈ డైరెక్షన్ 2 డైమెన్షన్. ఇది 3 డైమెన్షన్ అంటే హైట్ కూడా, లోతు కూడా తెలుస్తుంది, ఇలా హైట్ లోతు తెలుస్తుంది. ఇది 3D. 5th డైమెన్షన్ అంటే ఏంటంటే మొత్తం మల్టిపుల్, మొత్తం ఎక్స్పాండ్ అయిపోద్ది అనమాట. అంటే మల్టిపుల్, మనం ఇక్కడ అనుకున్న ఒక సర్కిల్ ఉంది, సర్కిల్లో పాయింట్ ఎక్కడ అంటే చెప్పగలమా? ఒక సర్కిల్లో ఈ సర్కిల్లో పాయింట్ ఎక్కడ అంటే అన్ని పాయింట్లే కదా. ఏ టైం లైన్ తీసుకున్నా కూడా సేమ్ అదే, ఇక్కడ తీసుకున్న అదే సర్కిల్,
ఇక్కడ తీసుకున్నా అదే సరే, ఆ లెవెల్లో ఉంటుంది. అంటే మొత్తం ఒక వాల్యూమ్ అన్నమాట. పొడుగు వెడల్పు లోతు అన్నీ ఉంటుంది. మల్టిపుల్ డైమెన్షన్స్, మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు అదే నిన్న చెప్పాను మీకు, మనం గతంలో ఏది చేయలేదు అనుకున్నామో అది ఇప్పుడు తీసుకొని దాన్ని కరెక్షన్ చేసుకుంటే, ఆ టైంకి వెళ్ళి కరెక్షన్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో అది అందే అవకాశం ఉంది. అలాంటి ఎనర్జీస్ వచ్చాయి, కానీ మనం కనెక్ట్ అవ్వగలగాలి అంతే. రైట్? గతంలో మనం నిన్న కూడా చెప్పా కదా, గతంలో నేను ఏదో చేయాలనుకున్నా, లేదంటే ఒక కారు కొందాం, మంచి అప్పటికి ఉన్న కారు కొందాం అనుకున్నాను, కొనలేకపోయాను. ఇప్పుడు కొనే స్థితి కూడా లేదు. నేనేం చేస్తాను, ఆ టైంకి వెళ్ళాలి ధ్యానంలో. ఎగ్జాక్ట్ పాయింట్ మిస్ అవ్వకూడదు. ఆ టైం ఎగ్జాక్ట్ చూసుకోండి. ఈ పీరియడ్ సో అండ్ సో ఇయర్ ఈ పీరియడ్లో ఆ పీరియడ్ని తీసుకోండి. అక్కడ మీరు ఒక ఊహా చిత్రాన్ని రిలీజ్ చేయాలి. ఏది? ఆ కొన్నాము, ఎంజాయ్ చేస్తున్నాం, ఆ కొనేసాం అక్కడ. రైట్? ఫ్యూచర్కి రండి, ప్రజెంట్కి వస్తారు. ఫస్ట్ ప్రజెంట్కి వచ్చి ఆ కార్ ఇప్పుడు ఉంది మీ దగ్గర, ఫ్యూచర్లో చూడండి, అది కరెక్షన్ అయిపోతుంది. అది ఎలా వస్తుంది అన్నది మీకు తర్వాత నేచర్ చూసుకుంటారు. అది ఆ ఎనర్జీస్ మారుస్తాయి. అంటే ఆ పార్టికల్స్ మీకు అందించబడుతుంది. విశ్వం ఆ మేనిఫెస్టింగ్ పార్టికల్స్ ఎనర్జీస్ రిలీజ్ చేసేసింది. అంటే ఇది 5th డైమెన్షన్ యొక్క ఇది. 2 మన దగ్గరే ఉంటాయి అనమాట. అన్ని కూడా ఒక దగ్గరే ఉన్నాయి మనకు. పాస్ట్, ఫ్యూచర్, ప్రజెంట్ అంతా ఒక దగ్గర, ఒక పాయింట్ లోకి వచ్చేసింది. నో టైం గ్యాప్. సో మనం దీన్ని తీసి ఇక్కడ కరెక్షన్ చేసి ఇటు పెట్టుకోవడమే. ప్రయత్నం ఎక్స్పెరిమెంట్ చేద్దాం అందరం నాతో పాటుగా. అందరు స్పిరిచువల్ సైంటిస్టులు కదా, చేద్దాం. ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దాం దాంట్లో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ థ్యాంక్ యూ సార్. హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను సార్. గణేష్ సార్. Yes, sir. Thank you. థ్యాంక్ యూ.